హాయ్ అండి. ఈరోజు నా గోల్డ్ జ్యువెలరీ అండ్ డైమండ్ జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తానండి. ఒక్కొక్క ఇయర్ రింగ్స్ చూపించి దాని నెట్ వెయిట్ డీటెయిల్స్ అవి చెప్తాను. సో దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది కదా, అంటే ఎలాంటివి తీసుకోవాలి, ఏ వెయిట్లో తీసుకుంటే బాగుంటుంది అనేది. సో ఫస్ట్ ఇది వచ్చి నా 18 క్యారెట్ డైమండ్ కలెక్షన్ అండి, న్యాచురల్ డైమండ్స్ ఇవి. ఇవి వచ్చి డిటాచబుల్ అనమాట. స్టడ్కి స్టడ్ డిటాచ్ చేయొచ్చు, సెంటర్ది రిమూవ్ చేయొచ్చు, కింద బుట్ట రిమూవ్ చేసేసి కింద మాకు అంటే మల్టీ కలర్ బీడ్స్లకు కూడా ఇచ్చారనమాట. సో దట్ నేను అవి రిమూవ్ చేసి జస్ట్ ఓన్లీ స్టడ్ అండ్ కింద ఒక పెరల్ కానీ లేకపోతే గ్రీన్ కలర్ ఎమరల్ కానీ అలా కూడా యాడ్ చేయొచ్చు అనమాట. సో ఇది వచ్చి వెయిట్ 40 గ్రామ్స్ దాకా ఉందండి. డైమండ్ క్యారెట్స్ వచ్చి 6 క్యారెట్స్ ఉండే. సో అప్పుడు ప్రైస్ ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు, 6 lakhs సంథింగ్ పడినట్టుంది. ఇట్స్ బీన్ 4 years ఆర్ సమ్ లైక్ దట్. ఇదండి, ఇది నా న్యాచురల్ డైమండ్ ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇది నేను ఆన్లైన్లో చూసి చేయించుకుండే మా తెలిసిన జ్యువెలర్ షాప్లో. నెక్స్ట్ వచ్చి ఇది నా మొజనైట్ కలెక్షన్ అండి. ఇలా కింద రెడ్ కలర్ టాజిల్స్లా పెట్టించుకుంటే అండ్ ఆ టాజిల్స్ కూడా రిమూవబుల్ అనమాట. నా దగ్గర టాంజనైట్ టాజిల్స్ కూడా ఉన్నాయి. సో మనకు నచ్చిన టాజిల్ అలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు నా లేటెస్ట్ వీడియో చూస్తే కింద నేను మొత్తం గ్రీన్ కలర్ బీడ్స్ పెట్టించేసాను నా నెక్లెస్కి మ్యాచ్ అయ్యేలాగా. ఇదివరకు ఇలా ఉండే, ఇప్పుడు అప్డేట్ చేశాను అనమాట, రీమోడలింగ్లా చేయించుకున్నాను. ఇది అప్పుడు ఆ చిన్న బుట్ట వరకు అయితే నాకు 20 grams పడినట్టున్నాయి 2 బుట్టలు, ఎందుకంటే బుట్ట డిటాచబుల్ అలా అనమాట. సో ఇది నా మొజనైట్ అండి ఇది. సో ఇలా ఉంటుంది అనమాట. మీరు చూస్తే అలా టాజిల్స్ లాగా అలాడి లాంగ్ ఉంటాయి కాబట్టి సో చాలా గ్రాండ్గా అనిపిస్తాయి. నెక్స్ట్ ఇవి వచ్చి ఇవి చిన్న స్టడ్స్ అండి. ఏదైనా చిన్న పార్టీస్ ఉంటే చిన్న ఫంక్షన్స్కి అలా వేసుకెళ్ళచ్చు, లేదంటే ఇంట్లో వ్రతం అలాంటివి చేసుకున్నప్పుడు జస్ట్ కాసులు వచ్చినట్టు అలా ఉంటుంది అనమాట, చాలా సింపుల్గా. జస్ట్ ఇది 4 grams అలా అనమాట. ఇది టైప్ ఫర్ మోర్ వీడియోస్ అండి.